పట్టభద్రుల ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసనమండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ మేరకు మేడిపల్లి పిఎస్లో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పీఏతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని, దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్ఫింగ్ చేసి ఆర్టీసీ లోగోలను మార్ఫింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి దిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్లోని కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీన్మార్ మల్లన్నకు సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి తీన్మార్ మల్లన్న ఏదో తప్పు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్లు వేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ళ లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినారు. ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళపైన అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏ పైన ఇప్పుడే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరెవరు ఇవి వాట్సాప్లో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరిపైన కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. ఫేక్ వీడియోలను ప్రచారం చేసినటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం.